स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. గురుగారు, భక్తికి అనేక నిర్వచనాల్ని మన సంప్రదాయం పేర్కొంది. అయితే భక్తి అనే భావనకు పరిపూర్ణ వ్యాఖ్యానం ఏమిటి? భక్తి అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పడం అనేది చాలా కష్టం. ఎవరి పట్ల భక్తి అనేటువంటిది ముందు ప్రశ్న. భక్తి అంటే సర్వ సమర్పణ ఏదైతే ఉన్నదో దాన్ని భక్తి అని అంటాం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, అర్చనం, పాదసేవనం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇట్లా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలు భాగవతంలో ప్రహ్లాదుని చేత చెప్పించారు. ఈ 9 రకాలైనటువంటి భక్తి పరిపూర్ణం అయితేనే పరిపూర్ణమైనటువంటి భక్తి అంటాం. కేవలం శ్రవణ భక్తి పరిపూర్ణమైన భక్తి కాదు, కేవలం మనన భక్తి పరిపూర్ణమైన భక్తి కాదు. ఈ ఉన్న 9 ఏదో ఒక్కటి ఉంటే అది భక్తి కాదు. 9 రకాలైనటువంటి భక్తులు ఎప్పుడైతే మనం అవగతం చేసుకుంటామో, అవగతం చేసుకుని ఆచరణలో ఉంచుతామో దాన్ని మాత్రమే పరిపూర్ణమైన భక్తి అని అంటాం. ఒక భక్తి స్థాయి భావాన్ని చెందినప్పుడు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని సూత్రం చెప్పింది వేదాంత శాస్త్రం. మాటలు పెగలని స్థితి, మాట బయటికి రాని స్థితి, కంటి వెంట నీళ్లు వచ్చేటువంటి స్థితి, ఇంకా అన్యమైన విషయాలు ఏవి చెవిన పడకుండా ఉండేటువంటి స్థితి, ఈ ఇంద్రియములు మొత్తం స్తంభించబడి ఉండేటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు భక్తి కలిగింది అని చెప్పాలి. అప్పటిదాకా సామాన్యమైనటువంటి స్థితి, భక్తిలో ఒక రకమైనటువంటి స్థితి ఉన్నది, అంతే తప్ప పరిపూర్ణమైన భక్తి అని చెప్పేటువంటి అవకాశం లేదు. ఈ 9 రకాలు: శ్రవణం, ముందు వినటం, విష్ణోః స్మరణం, ఆ స్మరణం చేసిన దాన్ని మననం చేసుకోవటం, తరువాత ఎవరిని గురించి స్మరణం చేశామో, ఎవరిని గురించి మననం చేశామో, ఎవరి గురించి శ్రవణం చేశామో వారికి పాదసేవనం, తరువాత అర్చనం, తరువాత నమస్కరించడం, వందనం, తరువాత దాస్యం, ఆ తరువాత వారితోనే ఉండి స్నేహం, తరువాత ఆత్మ నివేదనం, తనని తాను భగవంతునకు సమర్పించుకొనుట. సమర్పించుకొనుట అంటే నాదేమీ లేదు, పూర్తిగా నీదే అని చెప్పగలిగిన స్థితి రావాలి. ఆ స్థితి ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం భక్తి అని చెప్పాలి. అప్పటిదాకా ఎన్ని రకాలుగా మనం దేవాలయాలకు వెళ్ళినా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా, ఎన్ని కర్మలు చేసినా, దైవదత్తమైనటువంటి జీవితాన్ని గడిపినా అది కేవలం పరిపూర్ణమైన భక్తి అని మాత్రం అనటానికి అవకాశం లేదు. ఈ 9 రకాలైన విధులను ఒక్కొక్క దాన్ని క్రమంగా మనం పరిపూర్ణంగా పొందగలిగితే చిట్ట చివరికి తనను తాను పూర్తిగా సమర్పించుకోవటం అంటే వెళ్ళిపోయి దేవాలయంలో భగవంతుడి దగ్గర వెనకాల కూర్చోవటమో, ముందు కూర్చోవటమో, ఇక ఎక్కడికి వెళ్లకుండా ఉండటమో కాదు. నాదైనది ఏదీ లేదు, పరిపూర్ణంగా నీదే అనేటువంటి భావన స్థిరీకరింపబడాలి. అట్లా కనుక జరిగినట్లయితే ఆ జరిగినటువంటి వ్యక్తిని మనం భక్తి కలిగిన వాడు, భక్తుడు అనవచ్చును. పరిపూర్ణంగా నీదే తప్ప నాదేమీ లేదు. అందుకనే ఈ అష్టోత్తరాలు, సహస్రనామార్చనలు ఉన్నాయి కదా, వాటిల్లో మనం ప్రతి మంత్రానికి చివర ఏమని చెబుతాం? నమః అని చెబుతాం. ఓం అని ఆ అష్టోత్తరంలో ఉన్న నామాన్ని చెప్పి నమః అని చెబుతాం. నమః అంటే అర్థం నా మమ అనేటువంటి పదానికి పర్యాయ పదం. అది పర్యాయ పదం అంటే దానికి ఇంకొక రకంగా వాడేటువంటి పదం.
నా మమ. ఏదైనా ఒకటి దానం చేశాం, సువర్ణ దానం చేశాం. ఆ సువర్ణ దానం చేసేటప్పుడు అవతల వ్యక్తికి ఆ సువర్ణాన్ని ఇచ్చాం. ఇచ్చి ఏం చెబుతాం? తుభ్యం అహం సంప్రతతే నా మమ. నీకు నేను సమర్పిస్తున్నాను. నా మమ. ఇంకా ఆ వస్తువుతో నాకే సంబంధము లేదు, నాది కాదు. అదే విధంగా నా మమ అని ఎట్లయితే దానికి అంటున్నామో, ఇక్కడ కూడా జీవితం మొత్తం నా మమ, నాది కాదు, మొత్తం అంతా నీదే అని చెప్పగలిగే స్థితిని మానసికంగా ఏ జీవుడు పొందగలుగుతాడో ఆ జీవుణ్ణి భక్తుడు అనాలి. అతడు ఉన్న స్థితిని భక్తి అనాలి. భక్తి అంటే పరిపూర్ణమైన నిర్వచనం ఇది. ఆ స్థితి కలిగినప్పుడు నోట మాట రాదు. ఎతో వాచో నివర్తంతే. ఆ వాక్కు నివారింపబడుతుంది, ఆగిపోతుంది, బయటికి రాదు. ఇక ఇక్కడ కేవలం భక్తి అనే గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక దాంట్లోకి ప్రవేశించడం అనేటువంటిది ఏ ఇతరమైన విషయాలకు ఉండదు. అటువంటి స్థితి కలిగితే దాన్ని భక్తి అని అంటాం. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం, త్రిమూర్తులలో ఎవరి ప్రత్యేకత వారిది. అయితే ఈ త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే పేర్కొనాలి? త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనేటువంటి ప్రశ్న అసలు మనం వేసుకోరాదు. త్రిమూర్తులకే ఉనికి లేదు. ఎవరి వల్ల ఉనికి కలుగుతుంది అంటే పరబ్రహ్మ వల్ల ఉనికి కలుగుతుంది. ఆ పరబ్రహ్మమే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉన్నాడు. ఆ పరబ్రహ్మమే స్థితి చేసేటప్పుడు విష్ణువుగా ఉన్నాడు. ఆ పరబ్రహ్మమే లయం చేసుకునేటప్పుడు ఈశ్వరుడుగా, రుద్రుడుగా పిలువబడుతున్నాడు. ఆయా రూపాలను కూడా పొందుతున్నాడు. మనం ఏ పని చేయాలి అంటే ఆ పనికి సంబంధించిన రూపాన్ని పొందుతాం. ఆఫీసుకు వెళ్ళాలి అంటే ప్యాంటు షర్టు వేసుకుంటారు, వీలైన వాళ్ళు టచ్ చేసుకుంటారు, ఉన్నవాళ్ళు మెడకి టై పెట్టుకుంటారు, షూ వేసుకుంటారు, ఓ ఫైల్ తీసుకుంటారు, ఆఫీసుకి వెళ్తారు. అదే వ్యక్తి పొలంలో పని చేయాలి, చేయవలసి వచ్చింది, ఎట్లా పెడతాడు? ఈ షూ వేసుకుని టై పెట్టుకుని టచ్ చేసుకుని పొలానికి వెళ్ళలేడు. ఓ పంచె కట్టుకుంటాడు, దాన్ని ఎగ్గడతాడు, ఓ తుండు తీసుకుంటాడు, తలపాగా చుట్టుకుంటాడు, ఓ కర్ర తీసుకుంటాడు, కావలసిన ఉపకరణాలు తీసుకుంటాడు, పొలానికి వెడతాడు. కనుక ఒక పని చేసేటప్పుడు ఒక రూపాన్ని ఎట్లా పొందుతున్నాడో, ఇంకొక పని చేసేటప్పుడు దానికి అనుకూలమైన రూపాన్ని ఎట్లా పొందుతున్నాడో, ఆ పరబ్రహ్మము కూడా సృష్టి చేసేటప్పుడు ఒక రూపాన్ని, స్థితి చేసేటప్పుడు ఒక రూపాన్ని, లయం చేసుకునేటప్పుడు ఇంకొక రూపాన్ని పొంది 3 రూపాలతో కనపడుతున్నాడు, 3 నామాలతో కనపడుతున్నాడు. వాస్తవానికి ఇవి నామాలు కావు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనేవి పేర్లు కావు, నామములు కావు. అవి వాళ్ళ పదవులకు ఉన్న పేర్లు. ఒక ప్రిన్సిపాల్ గారు ఆ ప్రిన్సిపాల్ సీట్లో కూర్చున్నారు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇంకో వెంకటేశ్వరరావు గారు వచ్చాడు. అంతవరకు ఉన్న ఆయన సుబ్బారావు గారు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు అని వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఏమని పిలుస్తారు? ఆయన్ని ప్రిన్సిపాల్ అనే పిలుస్తారు. అంతకు ముందున్న సుబ్బారావుని ప్రిన్సిపాల్ అనే పిలిచారు. ఇద్దరిలో ఎవరు గొప్ప? ఇద్దరూ అదే పదవిని అనుసరిస్తున్నారు. కనుక అక్కడ ఎవరు ఉన్నారు అనేది కాదు సమస్య. ఆ బ్రహ్మ అనేది ఆ పదవి యొక్క పేరు, విష్ణువు అనేది ఆ స్థితికర్త యొక్క ఉద్యోగం, ఈశ్వర అనేది ఆ లయకర్త యొక్క పేరు. అంతే తప్ప ఉన్నది ఒక్క పరబ్రహ్మమే. ఈ 3 రూపాలు ఆయనే పొందుతున్నాడు. ఆ కర్మలు కూడా ఆ పరబ్రహ్మమే చేస్తున్నాడు. సృష్టి చెయ్యకపోతే స్థితి చేసే అవకాశం లేదు. కనుక ఎవరు గొప్ప అనాలి? బ్రహ్మ గొప్ప అనాలి. ఒకవేళ సృష్టి చేశారు, చేసిన సృష్టిని పెంచి పెద్ద చేయకపోతే ఈ సృష్టి అంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. కనుక స్థితికర్తయే గొప్పవాడు అని అనుకుంటే వీల్లేదు. అసలు సృష్టి లేకపోతే స్థితి ఎట్లా చేస్తాడు ఆయన? కనుక స్థితికర్త గొప్పవాడే.
ఈ ఉన్నటువంటి సృష్టి మొత్తాన్ని కాలం ఎప్పుడైతే ముగిసిందో లయం చేయకపోతే దేశంలో అసలు మానవులు కానీ ఇంకొక రకమైన జీవరాశులు కానీ నిలబడే అవకాశం ఉన్నదా? లేదు. ఉన్న సృష్టి అంతా మరణించకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరు ఎక్కడ ఉండగలిగే స్థితి ఉన్నది? ఇప్పుడే జనాభా బాగా పెరిగిపోయి ఎక్కడ ఉండాలో తెలియక మామూలుగా ఉండే ఇళ్ల సంస్కృతిలో అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చింది. కొండల మీద కూడా ఇళ్ళు కట్టుకునే స్థితి వచ్చింది. ఎందువల్ల అంటే ఉండే చోటు లేక, ఉండడానికి అవకాశం లేక ఆ విధంగా కట్టుకునే పరిస్థితి వస్తే అసలు ఉన్న సృష్టిని లయం చేయకపోతే ఎక్కడుంటారు? ఎవరు ఏ విధంగా ఉంటారు? అప్పుడు మొత్తం ప్రళయం కన్నా భయంకరమైన స్థితి ఏర్పడుతుంది. అందువల్ల లయం చేయవలసింది. స్థితి చేసిన దాన్ని లయం చేయకపోతే మళ్ళీ సృష్టి కష్టం కనుక లయకర్తే గొప్పవాడు అంటానికి అవకాశం లేదు. కనుక సృష్టి ఉండాలి, దాన్ని స్థితి చేసేవారు ఉండాలి, కాపాడేవారు, రక్షించేవారు, ఆ తరువాత దాన్ని లయం చేసేవాళ్ళు ఉండాలి. కనుక ఈ ముగ్గురు ఎవరు గొప్ప ఎవరు గొప్ప కాదు అనేటువంటి సమస్యే లేదు. అసలు ఈ ముగ్గురు అనుకోవటమే మొదటి పొరపాటు. ఉన్నది ఒక్కరే, ఆ ఒక్కరే సృష్టి చేస్తున్నారు, స్థితి చేస్తున్నారు, లయము చేస్తున్నారు. సృష్టి చేసేటప్పుడు ఒక పేరుతో పిలువబడుతున్నారు, స్థితి చేసేటప్పుడు ఇంకొక పేరుతో పిలువబడుతున్నారు, లయం చేసేటప్పుడు మరొక పేరుతో పిలువబడుతున్నారు. కనుక ఉన్నది ఒక్కరు, అందరూ గొప్పవాళ్లే. అందరి ఈ ముగ్గురు కూడా ఒక్కరే, విడివిడిగా లేరు అనే విషయాన్ని ముందు మనం గుర్తించగలగాలి. అది గుర్తించగలిగితే ఇందులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేటువంటిది లేదు. ఉన్నది ఒక్కరే కదా. రెండో వారు ఉన్నప్పుడు కదా వారా వీరా గొప్ప అనేటువంటిది. ఉన్నది ఒక్కరే అయినప్పుడు ఇక ఎవరు గొప్ప అనేది లేదు. అదే కనుక ఇందులో ఎవరు గొప్ప అనేటువంటి సమస్య లేదు. ఆ విధంగా మనం భావించరాదు. గురువుగారు, మనుషులకు, దేవతలకు, పితృదేవతలకు కాలమానంలో ఎలాంటి వ్యత్యాసాలు ఉంటాయి? చాలా వ్యత్యాసం ఉన్నదమ్మా. మానవ కాలమానం వేరు, దేవకాలమానం వేరు, పితృదేవ కాలమానం వేరు. మనకు ఒక 7 రోజులు గడిస్తే దాన్ని వారము అని పిలుస్తాం. 15 రోజులు గడిస్తే ఒక పక్షము అని చెబుతాం. 30 రోజులు గడిస్తే ఒక మాసము అంటాం. 6 మాసములు గడిస్తే ఒక అయనము అని పిలుస్తాం. 12 మాసములు గడిస్తే ఒక వత్సరము అని చెబుతాం, ఒక సంవత్సరం. ఇట్లా కొంతవరకు మనం చెప్పుకోవడానికి మనకు తెలిసినంతవరకు పారిభాషిక పదాల్లో ఇలా కాలమానం ఉన్నది. మనకు పితృదేవ కాలమానం మనకు ఒక నెల రోజులు గడిస్తే వాళ్లకు ఒక రోజుతో సమానం. 30 రోజుల కాలం మనకు గనక గడిస్తే మానవ కాలమానం ప్రకారం పితృదేవతలకు ఒక రోజుతో సమానం. అందుకనే పితృతిథులు పెట్టడానికి కానీ, పితృదేవతలను ఆరాధించడానికి కానీ ప్రతి అమావాస్య నాడు ఆరాధించే సంప్రదాయం ఉన్నది పితృదేవతలను. అంతేకాదు ఆ నెలలో ఆ పితృదేవులైనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి తల్లి కానీ తండ్రి కానీ పెద్దలు ఎవరైనా గతిస్తే వాళ్ళు ఏ తిథి నాడు గతించారో ఆ తిథి నాడు ఆ పితృదేవతలకు తర్పణలు ఇవన్నీ ఇచ్చేటువంటి సంప్రదాయం. అది తెలియనటువంటి వాళ్ళు అమావాస్య నాడు ఇచ్చేటువంటి సంప్రదాయం ఉన్నది. ఎందుకట్లా ఇస్తున్నారు అంటే, నెలకొక్కసారి కనుక మనం ఇచ్చినట్లయితే వాళ్లకు ఎట్లా భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం? మనం ప్రతిరోజు భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం. మనకు నెల రోజులు గడిస్తే వాళ్ళకు ఒక్క రోజు కదా. నెలకొకసారి మనం ఎప్పుడైతే వాళ్లకు పితృతర్పణాలు లేదా తిథులు కనుక ఏర్పాటు చేసి పెట్టుకున్నాం అన్నట్టే వాళ్ళకి ప్రతిరోజు మనం ఆరాధన చేసిన వాళ్ళం అవుతాం పితృదేవతలు. అదే దేవకాలమానం దగ్గరికి వచ్చేటప్పటికి మనకు సంవత్సర కాలం గడిస్తే దేవతలకు ఒక రోజుతో సమానం. మరల బ్రహ్మ కాలమానం వేరు, విష్ణుమూర్తి కాలమానం వేరు, పరమేశ్వరుని కాలమానం వేరు, దేవతల కాలమానం వేరు. దేవతల కాలమానం వచ్చేటప్పటికి మనకు సంవత్సర కాలం గడిస్తే వాళ్లకు ఒక రోజు.
కనుక ఒక సంవత్సరంలో ఒకసారి ఉత్సవం చేస్తాం వాళ్ళకి. వినాయక చవితి చేసినా, ఇంకోటి చేసినా సంవత్సర కాలంలో ఒక్కసారి కదా మనం చేసేది. కనుక ప్రతి సంవత్సరం మనం ఈ ఉత్సవం చేస్తే వాళ్లకు ఎప్పుడు చేసినట్లు అవుతుంది? ప్రతిరోజు చేసినట్టు అవుతుంది. మనకు ఉన్నటువంటి ఉత్తరాయణం మొత్తం దేవతలకు పగటి కాలముతో సమానం. మనకు ఉన్నటువంటి దక్షిణాయనం మొత్తం దేవతలకు రాత్రి సమయంతో. ఆ కారణం చేతనే ఆ దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటప్పుడు వాళ్ళు నిద్ర లేస్తారు. కనుక దేవతలు ఆ నిద్ర లేచేటువంటి సమయాన్ని మనం ఆ ఉత్తర ద్వార దర్శనం అని చేస్తాం. ఆ ఉత్తరాయణం వచ్చినప్పుడు ముక్కోటి ఏకాదశి అంటామే, దాన్ని ఉత్థాన ఏకాదశి అని పేరు. ఉత్థాన ఏకాదశి అని ఎందుకంటున్నామంటే ఆ దేవతలు నిద్ర లేస్తారు కనుక ఉత్థాన ఏకాదశి. అట్లాగే దక్షిణాయనం వచ్చినప్పుడు ఏకాదశిని శయన ఏకాదశి అంటాం. వాళ్ళు పడుకుంటారు కనుక మనకు సంవత్సర కాలం గడిస్తే దేవతలకు ఒకరోజు. మనం ప్రతి సంవత్సరం చేసే ఉత్సవాలు, దేవతల గురించి చేసే ఉత్సవాలు కానీ, యజ్ఞ యాగాది క్రతువులు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్లకు ఎప్పుడు మనం సమర్పించినట్లు అవుతుంది అంటే నిత్యము సమర్పించిన వాళ్ళం అవుతాం. వాళ్లకు సంవత్సరానికి ఒకసారి మనం చేస్తే వాళ్లకు నిత్యము చేసినట్టే. నెలకొక్కసారి మనం చేస్తే పితృదేవతలకు నిత్యము చేసినట్లే. కనుక ఆ విధంగా వాళ్లకు మనకు కాలమానంలో పితృదేవతలకు ఒక మాసం తేడా, దేవతలకు సంవత్సర కాలం తేడా ఉన్నది. గురుగారు, పునర్జన్మ అనేది లేకపోవడమే మోక్ష స్థితిగా పేర్కొంటారా? మోక్షం అనేది ఎలాంటి వరకు లభిస్తుంది? రెండవ ప్రశ్న చాలా క్లిష్టమైనది. మొదటి ప్రశ్న చాలా తేలికైనది. మరల పునర్జన్మ లేకుండా ఉండడమే మోక్షం. మోక్షం అనేటువంటిది ప్రత్యేకించి ఏదో లోకం కాదు, అదొక స్థితి. మోక్షము అనేటువంటిది ఒక స్థితి. ఆ స్థితిని మానవుడు పొందటం. బ్రతికి ఉండంగా కూడా మోక్షాన్ని పొందవచ్చు. కేవలం మరణించినప్పుడు మాత్రమే వచ్చేది మోక్షం కాదు. మరణించిన తర్వాత వచ్చే మోక్షం కూడా ఉంటుంది. కానీ బ్రతికి ఉండం కూడా ఆ మోక్షాన్ని మనం పొందవచ్చు. ఎలా పొందవచ్చు అంటే దాన్ని విదేహ ముక్తి అని అంటారు. మరణించిన తర్వాత వస్తాయి. బ్రతికి ఉండగా మోక్షం కనుక కలిగితే దాన్ని జీవన్ముక్తి అని పిలుస్తారు. జీవించి ఉండగానే మోక్షం. ఈ జీవించి ఉండగా మోక్షాన్ని ఎలా పొందగలుగుతాము అంటే విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ వదలగలగటం. ఇంతకన్నా క్లిష్టమైనటువంటిది ఇంకొకటి లేదు. విషయ వాసనలు అంటే కోరికలు. ఏ కోరికైనా సరే, చిట్ట చివరికి నేను భోజనం చెయ్యాలి అనే కోరిక కూడా ఉండకూడదు. స్నానం చెయ్యాలి అనే కోరిక కూడా ఉండకూడదు. ఏదైనా ఒక వింత వస్తువుని నేను దర్శించాలి అనే కోరిక కూడా ఉండకూడదు. ఏ విధమైన కోరిక లేకుండా నిర్లిప్తంగా ఎక్కడ ఉండాలి? సంసారంలోనే ఉండాలి. అదొక పెద్ద కష్టతరమైనటువంటి నియమం. సంసారంలోనే ఉండాలి, అన్నిటినీ ఏర్పాటు చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది మానవ ధర్మం. బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం, వానప్రస్థం తర్వాత సన్యాసాశ్రమం. ఇవి నిచ్చెనకు 4 మెట్లు. నేను ముందే సన్యాసం తీసుకుంటానని దూకితే కాళ్ళు విరుగుతాయి, నడుము విరుగుతుంది, జీవనానికే వ్యాఘాతం కలుగుతుంది. కనుక క్రమశః వెళ్ళవలసిందే. కనుక సంసారిగా ఉండాలి, సంసారం ఉండాలి, సంతానం ఉండాలి, అన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా బాధ్యత కొరకు చేయాలి, కానీ తాను బరువుగా స్వీకరించి చేయకూడదు. అలా ఉండేటువంటి స్థితిని ఏమంటారు అంటే జీవన్ముక్తి. అలా పొందినటువంటి వారు, మనకు తెలిసినటువంటి వారు ఇప్పటి వరకు ఒక్కరే ఉన్నారు. ఎవరయ్యా అంటే త్రేతాయుగంలో ఉన్నటువంటి జనక మహారాజు. అంత దివ్యమైనటువంటి స్థితిని పొందినవాడు జనక మహారాజు. కనుక దాన్ని జీవన్ముక్తి అంటారు. తన యొక్క సాధన వల్ల మరణం తర్వాత ముక్తిని పొందవచ్చు. ముక్తిని పొందటము అంటే అర్థం కేవలం మరల జన్మ లేకుండా ఉండటం అంతే. దానికి ఒక ప్రత్యేకమైన స్వర్గలోకం,
నరకలోకం ఎలా చెబుతున్నారో అలా మోక్షలోకం అని ఎక్కడా లేదు. లేదు అని మనం అనుకుంటున్నాం. ఉండడానికి కూడా అవకాశం లేదు. మరల ఎప్పుడైతే జన్మ లేకుండా ఉంటుందో అదే మోక్షం. పునర్జన్మ లేకుండా ఉండడమే మోక్షము. ఆ స్థితిని పొందడానికి కావలసిన పరిశ్రమ ఉన్నదే చాలా కష్టతరమైనటువంటిది. బ్రతికి ఉండంగానే ఆ స్థితిని పొందితే జీవన్ముక్తుడు. చెయ్యగా 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 ఆ స్థితిని పొందగలిగితే అతడు విదేహ ముక్తి, మరణించిన తర్వాత మోక్షాన్ని పొందినవాడు అవుతాడు. కనుక ఈ మోక్షము అనబడేటువంటిది అత్యంత తేలికైనటువంటిది, అత్యంత కష్టతరమైనటువంటిది. ఈ రెండిటిని పొందగలిగింది, ఆచరించగలిగింది, అనుసరించగలిగింది మోక్షం ఒక్కటి. మానవ జీవిత పరమావధి కూడా మోక్షమే. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.